అకిరా నందన్ అరంగేట్రంపై ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిపై అటు పవన్ గాని ఇటు అకిరా గాని ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ మధ్యలో ఉండే రేణు దేశాయ్ మాత్రం కొడుకు ఎంట్రీపై అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి అకిరా ఎంట్రీపై కుండబద్దలు కొట్టేశారు రేణు. అంతేకాదు ఓజీపై కూడా ఈమె మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో మునుపట్ల ఆయన సినిమాలు చేయలేకపోతున్నారు. అందుకే అకిరా నందన్ ఎప్పుడొస్తారా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ మధ్య తరచుగా పబ్లిక్ లోకొస్తున్నారు పవన్ వారసుడు. దాంతో అరంగేట్రానికి సమయం ఆసన్నమైందని నమ్ముతున్నారు అభిమానులు. ఏప్రిల్ 8న అకిరా నందన్ బర్త్డే సందర్భంగా ఏదొక అనౌన్స్మెంట్ వస్తుందనుకున్నారు అభిమానులు. వాళ్ళనుకున్నట్లే అకిరా ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. కానీ ఫ్యాన్స్ ఊహించింది మాత్రం కాదు. తాజాగా ఓ పాడ్కాస్ట్కు వచ్చిన రేణు దేశాయ్ అందులో అకిరా ఎంట్రీపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఓజీలో ఉన్నారనే వార్తలు కూడా అబద్ధమే అని తేల్చేశారు రేణు. ఓజీ సినిమాలో అకిరా నందన్ ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని చూసి తాను నవ్వుకున్నానన్నారు రేణు దేశాయ్. అంతేకాదు రామ్ చరణ్ నిర్మాతగా అకిరా ఎంట్రీ ఉంటుందనే వార్తల్ని కూడా ఖండించారు రేణు. ఈ ఆర్టికల్స్ ని తాను అకిరాకు పంపిస్తే తాను నవ్వుకున్నారని తెలిపారిమే. ఈ లెక్కన ఇప్పట్లో అకిరా అరంగేట్రం ఉండదని అర్థమవుతోంది. ఇప్పటికే అకిరా ఎంట్రీపై తాను చాలాసార్లు మాట్లాడానని, తాను యాక్టింగ్ చేయడం కాదు, అలాంటి ఆలోచన వచ్చినా కూడా తానే ముందుగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తానన్నారు రేణు. ఇవన్నీ చూస్తుంటే అకిరా ఎంట్రీకి ఇంకా చాలా టైం పడుతుందని తెలిసిపోతోంది. నటనతో పాటు సంగీతంపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు అకిరా.